సిటీలోని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్, స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ల అవుట్లెట్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. మొత్తం 27 స్టోర్లలో తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు. అవుట్లెట్స్లలో పనిచేసేవారు నిబంధనలు పాటించట్లేదన్నారు అధికారులు. మూడు వారాల నుంచి సంచరిస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ట్రెక్ పార్క్లో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రజలను, ఫారెస్ట్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అడవిలో ఆహారం దొరక్కపోవడంతో నగరంలోకి క్రూర మృగాలు వస్తున్నాయన్నారు ఫారెస్ట్ అధికారులు. చిరుత ఏ విధంగా చిక్కిందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అటవీ ప్రాంతాన్ని వదిలి జనావాసాల్లోకి వచ్చిన చిరుత 22 రోజుల నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో సంచరించింది. ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలతో పాటు మిలిటరీ కెమెరాలకు చిక్కింది. చిరుత ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాత్రి వేళలో తిరిగింది. శివారు ప్రాంతాల ప్రజల కంటపడుతూ చిరుత తిరగడంతో భయాందోళనకు గురయ్యారు. దీంతో బోన్లలో మేకపిల్లలను ఎరగా పెట్టి చిరుతను బంధించారు అటవీ అధికారులు. అడవిలో ఆహారం దొరక్కపోవడంతో నగరంలోకి చిరుతలు వస్తున్నాయన్నారు అటవీ శాఖ ముఖ్య సంరక్షకులు సువర్ణ. ఫారెస్ట్ టెక్ పార్కులో చిరుతకు ఎలాంటి గాయాలు కాకుండా పట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా చిరుతలు సంచరిస్తున్నాయన్నారు. క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామన్నారు. క్రూర మృగాలు ఎక్కడైనా సంచరిస్తే టోల్ ఫ్రీ నంబర్ 04023231772కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు సువర్ణ. The whole area which wherever the leopard traveled, it used to be a single patch of forest earlier. Later, because of human presence, మనకన్నీ ఈ పక్కన ఒకప్పుడు అడవిగా ఉండేదంతా ఫ్రాగ్మెంటేషన్ అయిపోయి మధ్య మధ్యలో కొన్ని ఫారెస్ట్ ప్యాచెస్ ఉన్నాయి, మధ్యలో టౌన్ వచ్చేసింది, సిటీ వచ్చేసింది, పెద్ద రోడ్స్ లైక్ ఓఆర్ఆర్ వచ్చేసినాయి. ఈ లీనియర్ స్ట్రక్చర్స్ మనకు అవసరం, మనకి ట్రావెల్కి, ట్రాన్స్పోర్టేషన్కి. కానీ దే ఆర్ రియలీ అ బిగ్ డిటరెంట్. వాటికి ఒక ఏరియాని 2గా డివైడ్ చేసినప్పుడు, ఇంత ట్రాఫిక్ అది ఉన్నప్పుడు దాన్ని క్రాస్ చేయడం, ఇది ఇలాగా ఎన్నో కారణాలు ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్ వచ్చి బయటకు వచ్చి వాటి హ్యాబిటాట్ నుంచి హ్యూమన్ వాటికి కూడా ఇష్టం ఉండదు హ్యూమన్ హ్యాబిటేషన్స్కి రావడానికి. వాటికి కావలసినంత ఫుడ్ దొరకకపోతే కూడా బయటకు వస్తుంటాయి. ఆ ఫుడ్ బయట దొరకకపోవడానికి కారణం కూడాను అగైన్ బయోటిక్ ఇంటర్ఫియరెన్స్. చిరుత సంచారంతో శివారు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు ఫారెస్ట్ అధికారులు. ఈ నెల 9వ తేదీన మూలిక వనంలో చిరుత ఆనవాళ్లు గుర్తించామన్నారు. అనంతరం మిలిటరీ ఏరియాలో కనబడ్డదన్నారు. లంగర్ హౌస్, నార్సింగ్ ప్రధాన రహదారి దాటిన చిరుత సీసీ కెమెరాల్లో కంటపడిందని తెలిపారు. అక్కడి నుంచి టెక్ పార్క్లోకి వచ్చినట్టు గుర్తించామన్నారు. దీంతో ట్రెక్ పార్కులో 2 బోన్లు ఏర్పాటు చేయగా గురువారం అర్ధరాత్రి చిరుత చిక్కిందన్నారు రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి. ఫారెస్ట్ టెక్ పార్క్ కొంత గుట్టలతోని, కొంత వైల్డ్ బోర్డ్స్ కానీ, దీంట్లో కొన్ని పర్క్ పాయింట్స్, తర్వాత నెమళ్ళు కానీ ఇవి కానీ ఉన్నాయి. వాటిని తింటూ అది బతకగలిగే అవకాశం ఉంది. కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి అది తిరిగి రావచ్చు అనిపించింది. అందుకనే మనం ఇక్కడ అంటే కాన్స్టెంట్ విజిల్ పెట్టాము. అదేవిధంగా ఈ పార్క్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేశారంటే ముందు జాగ్రత్త చర్య, వాకర్స్ వస్తారు, అంతా తిరుగుతుంటారు కాబట్టి వెంటనే మూసివేయడం జరిగింది ఒక 5 రోజుల నుంచి. మేము అనుకున్నట్టుగానే అది గోల్కొండ ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగినా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి నైట్ టైము తిరిగేసి మార్నింగ్ అవర్స్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నట్టుగా మాకు అంచనాకు వచ్చినాము. అందుకని ఇక్కడ కాన్స్టెంట్ విజిల్ పెట్టి కేజెస్ ఇంక్రీజ్ చేయడం వల్ల లక్కీగా ఏంటంటే రాత్రినే అది క్యాప్చర్ అయింది. ఫారెస్ట్ అధికారుల నిరంతర పర్యవేక్షణతోనే చిరుత చిక్కిందన్నారు రంగారెడ్డి డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి. చిరుత సంచరిస్తే పోలీసులకు గానీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫారెస్ట్ ట్రెక్ పార్కులో పట్టుబడిన చిరుత మగ చిరుత అని 4 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. చిరుతను నెహ్రూ జువాలజికల్ పార్కుకు తరలించామన్నారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం అమరాబాద్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్కు తరలిస్తామన్నారు రంగారెడ్డి జిల్లా డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి. ఇక్కడ ఉన్న చిరుతలైతే ఇవి కావు, బయట నుంచి ఎక్కడి నుంచి అన్న వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడే ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు కూడా జరిగింది కాబట్టి శంషాబాద్లోనే లాస్ట్ ఇయర్ ఒకటి మేము క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక ప్యాంథర్ వచ్చేసి
ఎల్కతుర్తి ఆ పరిగి బార్డర్లో మన రంగారెడ్డి జిల్లాలోనే ఒక చనిపోవడం జరిగింది. అంటే న్యాచురల్ డెత్ అది. సో ప్యాంథర్స్ ఉన్నాయండి, చుట్టుపక్కల ఫారెస్ట్లో ప్యాంథర్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు శివార్లకు వస్తుంటాయి, కొన్నిసార్లు వెళ్ళిపోతుంటాయి, కొన్నిసార్లు మనకు ఈ రకంగా కనుక కంటిన్యూస్గా తిరిగితే మాత్రం మనం వాటిని క్యాప్చర్ చేయడం జరుగుతున్నది. ప్రైమరీగా అక్కడ వెటర్నరీ డాక్టర్ ఏతున్నారో చెక్ చేస్తారు. చెక్ చేసి అంత ఫిట్ ఉన్నది అనుకుంటే తీసుకెళ్ళి మనం జనరల్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ కానీ ఇంకొక ఫారెస్ట్లో కానీ మనం రిలీజ్ చేస్తుంటాం. మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి చిరుతలు ఎక్కువగా వస్తున్నాయన్నారు అటవీ శాఖ అధికారులు. క్రూర మృగాలను చంపితే అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో వలసలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ వలసలే ఇప్పుడు పెద్ద ముప్పుగా మారాయి. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా, వంట మనుషులుగా చేరి యజమానులు ఇంట్లో లేని సమయంలో దొంగతనాలు చేస్తున్నారు. ఉపాధి కోసం వస్తున్న ఇతర ప్రాంతాల వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామితో అనిల్ ఫేస్ టు ఫేస్. ఇతర రాష్ట్రాల నుంచి వలస రావడం, ఆ తర్వాత బాగా ఆస్తి ఉన్న వారి దగ్గర పనుల్లో చేరడం, వాచ్మెన్గానో లేదా ఇతర పనులలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళని నమ్మించి వారిని లేని సమయంలో అదే అదునుగా చూసుకొని దొంగతనాలకి లేదా నేరాలకి పాల్పడుతున్న పరిస్థితి. సో వీటన్నిటి గురించి అంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి ప్రజెంట్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మనకు హైదరాబాద్ ఈస్ట్ జోన్ పరిధిలో చూసినట్లయితే దాదాపు ఇదంతా వెల్ సెటిల్డ్ ఏరియా. సో ఇందులో రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నాయి, తర్వాత బిజినెస్ ఏరియాస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఇక్కడికి వివిధ ప్రదేశాల నుంచి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి లైక్ నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంక, ఇటువంటి దేశాల నుంచి కూడా చాలామంది వచ్చి హైదరాబాద్ నగరంలో ఉపాధి పొందుతున్నారు. అందులో కొంతమంది మెయిన్ బిజినెస్ మ్యాన్ల దగ్గర కానీ లేకపోతే ఇంట్లో వంట వాళ్ళుగా కానీ వాళ్ళ దగ్గర పనికి చేరి షాపులలో కానీ ఫ్యాక్టరీస్లలో ఇట్లా చేరి చేస్తూ ఉన్నారు. బట్ రీసెంట్గా మనకు ఈస్ట్ జోన్ పరిధిలో 2 ఇన్సిడెంట్ అయినవి. అందులో మొదటిది నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ బీహార్కి చెందినటువంటి ఒక వర్కరు, అతను వాళ్ళ దగ్గర నమ్మకంగా దాదాపు 2 years పనిచేసిన తర్వాత ఒకానొక సందర్భంలో వాళ్ళందరూ కూడా దుబాయ్కి వాళ్ళ బిడ్డ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, డబ్బును కూడా దోచుకొని వెళ్ళడం జరిగింది. బట్ ఈస్ట్ జోన్ పోలీసులు ఇందులో చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా నాగ్పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకొని తీసుకొని పోయిన ప్రాపర్టీని కూడా కంప్లీట్గా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనకు కాచిగూడ పిఎస్ లిమిట్స్లో నేపాల్కి చెందినటువంటి ఒక 2 అన్నోన్ వ్యక్తులు వాళ్ళ డీటెయిల్స్ కూడా కరెక్ట్ లేకుండా వాళ్ళు ఓన్లీ నేపాల్లో వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఒక వర్కర్ రెఫర్ చేసిందని వాళ్ళ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ లేకుండా పెట్టుకున్న 1 month లోపలనే అంటే మార్చి 14th వాళ్ళు పనిలో చేరడం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ నాడు వాళ్ళు కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు, కోడలు, తర్వాత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు మత్తుమంది ఇచ్చేసి దొంగతనం చేసి నేపాల్కి పారిపోవడం జరిగింది. ఇందులో ఈస్ట్ జోన్ పోలీసులు దాదాపు వాళ్ళని నేపాల్ వరకు కూడా చేజ్ చేయడం జరిగింది. ఇవి మేజర్ ఇన్సిడెంట్ అయినా కానీ ఈస్ట్ జోన్ పరిధిలో దాదాపుగా చూసుకుంటే చాలా వరకు ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ లేదా పెట్రోల్ బంక్స్ కానీ వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓనర్స్ దగ్గర నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు సడన్గా మనీ కానీ ప్రాపర్టీ కానీ తీసుకొని పారిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నింటిని కూడా సర్వెంట్ థెఫ్ట్ లాగా మనము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దాదాపు మనకు అయినటువంటి కేసులలో 90% డిటెక్షన్ ఉన్నాయి, తర్వాత దాదాపు 90% కూడా రికవరీ కూడా జరుగుతూ ఉంది. బట్ అందరికీ కూడా ప్రజలకు, హైదరాబాద్లోని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ వారి తరపున తెలియజేయనిది ఏమనగా, మీరు మీ దగ్గర పెట్టుకున్నటువంటి వర్కర్స్ ఇంట్లో కానీ లేదా ఫ్యాక్టరీస్లో కానీ లేదా షాప్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతనే మీరు వాళ్ళను పెట్టుకోవాలని మేము సూచిస్తున్నాము. మీకు అట్లాంటి వెరిఫికేషన్, వాళ్ళ యొక్క ఆంటీసిడెంట్స్ వెరిఫికేషన్ ఏమైనా కావాలంటే కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని కూడా వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోగలరు. మీరు చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి వాళ్ళు ముందుగా నమ్మకం కలిగి
కలిగించి ఆ తర్వాత దోపిడీకి కావచ్చు, నేరాలకు కావచ్చు పాల్పడుతున్నారని చెప్పేసి. సో ముందుగా వచ్చే సమయంలో వీరు ఏ విధంగా వీళ్ళ దగ్గర జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా వాళ్ళని నమ్మించి ఈ పనులలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది సార్? ముందుగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరూ కూడా త్రో సమ్ రెఫరెన్స్ ద్వారానే వస్తున్నారు ఓనర్స్ దగ్గరికి. అంటే వాళ్ళ దగ్గర ఇంతకుముందు పనిచేసిన వర్కర్స్ కానీ లేదా వాళ్ళ చుట్టుపక్కల పనిచేసేటువంటి వర్కర్స్ కానీ రెఫర్ చేయడం వల్లనే కొత్త యజమానుల దగ్గరికి వెళ్తున్నారు. బట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎటువంటి అంటే వాళ్ళు మనకు ఇంకొకరు రెఫర్ చేశారు, సో వాళ్ళ ఉన్న నమ్మకం కావచ్చు లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి అది కావచ్చు, దానివల్ల వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎటువంటి వివరాలు సేకరించకుండా వాళ్ళని పనిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మన యజమానులు కూడా చూసేది ఏంటంటే ఈ బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువ కూలీకి అంటే శాలరీస్ బిలో 10,000, 7,000, 8,000కే వాళ్ళు నెల రోజులు కంటిన్యూస్గా పనిచేయడము, తర్వాత 24/7 వాళ్ళ అవైలబిలిటీ ఉండడము, ఇట్లాంటివి చూసుకొని వాళ్ళకి ఏదో కొంత మిగులుతుందని అటువంటి వాళ్ళని పెట్టుకుంటా ఉన్నారు. బట్ దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు నమ్మకం కుదిరిన తర్వాత ఇటువంటి అఫెన్స్లకు చాలామంది పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను. మనకు హైదరాబాద్లో పనిచేయడానికి వచ్చేటువంటి వలస కార్మికుల్లో ముఖ్యంగా ప్రజెంట్గా యూపీ, బీహార్, తర్వాత ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. అన్ని వర్క్స్ అంటే ఈ ఫైనాన్షియల్ కానీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అప్పగించడము, వాళ్ళు బ్యాంకుకి వెళ్ళడము, డిపాజిట్ చేయడము, లేకపోతే రిసీవ్ చేసుకోవడము, తర్వాత ఇంట్లో అన్ని పనులు అంటే నాట్ ఓన్లీ వంట కుక్కుతో పాటు రిమైనింగ్ అదర్ పనులు కూడా చేయడము. సో వీళ్ళందరూ కూడా ఈ పనులన్నీ చేసినప్పుడు యజమానులు ఏం చేస్తున్నారు, ఎక్కడ డబ్బులు పెడుతున్నారు, ఎక్కడ ఆభరణాలు పెడుతున్నారు అనేది అన్నీ అబ్జర్వ్ చేసి ఎప్పుడైతే యజమానులు వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ లేకపోతే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు సెలెక్ట్ చేసుకొని దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుందా, లేకపోతే అంటే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి జాబ్కి జాయిన్ అయిన తర్వాత ఈ ప్లాన్ చేస్తున్నారు? వీళ్ళందరికి సంబంధించి అంటే వలస ఎవరైతే వస్తున్నారో వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అయితే డీసీపీ బాలస్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. దేవరాంజల్, మల్లన్న కాలనీలో 283 సిబ్బందితో ఈ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 620 ఇళ్లలో సోదాలు నిర్వహించి 300 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, సరైన పత్రాలు లేని 38 బైక్స్ సీజ్ చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న 74 లీటర్ల మద్యం సీసాలతో పాటు అనుమతి లేని 63 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక రౌడీ షీటర్, 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మన లోకల్గా ఉన్నటువంటి కొంతమంది అనుమానితులు ఈ ఫైర్ ఆర్మ్స్ వాడటము, ఎక్స్ప్లోజివ్స్ వాడటము, అవాంఛనీయ అసాంఘిక కార్యకలాపాలకి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు కల్పించడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి సేఫ్టీ, సెక్యూరిటీ ఉన్న ఉద్దేశంతో ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉన్నదా, ఎవరు వస్తున్నారు, ఎవరు ఉంటున్నారు అనే దాని మీద ఈ యొక్క సోదాలు చేయడం జరిగింది. దాదాపు 620 హౌజెస్ చెక్ చేయడం జరిగింది. ఇందులో 1884 హౌజెస్ చెక్ చేసి దాని నుంచి మనము ఈరోజు దాదాపు ఒక 35 2 వీలర్స్, ఒక 3 వీలరు, ఒక 4 వీలరు అంటే టోటల్గా 37 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 63 ఇల్లీగల్ గ్యాస్ రీఫిల్లింగ్ సంబంధించినటువంటి సిలిండర్స్ని, 300 గుట్కా ప్యాకెట్స్, 74 లీటర్ల లిక్కరు, ఒక రౌడీ షీటరు, 2 సస్పెక్ట్స్, 2 గాంజా కన్జ్యూమర్స్ని కూడా ఇందులో మనం చెక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బీసీసీఐ నుంచి క్రికెట్ అభివృద్ధి కోసం విడుదలైన నిధుల దుర్వినియోగంపై సిఐడి చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లాల కార్యదర్శులు. 10 ఏళ్లలో హెచ్సీఏ జిల్లాల ఖాతాల్లో నమోదు చేసిన 12 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని తెలిపారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సిఐడి అధికారులకు ఇచ్చారు. తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి అవరోధం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జిల్లాల కార్యదర్శులు. మేము తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నుండి సిఐడి ఆఫీస్కి రావడం జరిగింది. గత 10 రోజులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
జరుగుతున్న ఈ నిధులు ఈ ఫ్రాడ్ జరిగిందో ఆ విషయంలో మేము సిఐడి ఆఫీస్లో కంప్లైంట్ చేశాము. పూర్తి స్థాయిలో వివరించాము. మేము తెలంగాణ జిల్లాలకు ఎట్లా అన్యాయం అవుతుందనే విధంగా చెప్పాము. క్రికెట్ అన్ని ఏజ్ గ్రూపులలో అన్ని ఫార్మాట్లలో మోసం జరుగుతున్నది. అట్లాగే నిధులు నిర్వహణ చాలా ఇంపార్టెంట్. అది ఎవరైనా నియామకాలు కూడా చాలా రకాలుగా క్రికెట్ అసోసియేషన్లో జాబులు ఉంటాయి. ఒకటి ఎంపైరింగ్ అని, తర్వాత స్కోరింగ్ అని, తర్వాత మేనేజర్సు, టూర్ మేనేజర్సు, అసిస్టెంట్ కోచ్లు, ఫిజియోలు అని అన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చేస్తున్నారు తప్ప తెలంగాణ బిడ్డలు ఏ ఒక్క బిడ్డ ఈరోజు వరకు న్యాయం జరగలేదు. అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా బయట వేరే రాష్ట్రాల నుంచి ఆడిన పిల్లలు ఆడుతున్నారు తప్ప మా తెలంగాణ జిల్లా పిల్లలు ఎవరు కూడా ఆడడం లేదు. అది పైసలు ఇస్తేనే సెలెక్షన్ అవుతున్నది. ఈవెన్ క్లబ్లో ఆడడానికి కూడా ఓపెనింగ్ ఆడాలంటే ₹1,00,000, ఓపెనింగ్ బౌలింగ్ ఆడాలంటే ₹1,00,000. ఈ విధంగా కొన్ని సెటిల్మెంట్ చేసుకొని ఫిక్స్ రేట్లు పెట్టుకొని క్రికెట్ అసోసియేషన్ రన్ చేస్తున్నారు. సో ఇవన్నీ మేము క్లియర్గా సిఐడికి వివరించి చెప్పినాము. ఈరోజు సిఐడి వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళకి స్టేట్మెంట్ చేయడానికి వచ్చాము. మా ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఒకటే సెక్రటరీ ఉంటాడు. ఎలక్షన్స్ ఉండవు, జనరల్ బాడీ మీటింగ్స్ ఉండవు, ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇంతవరకు ఒక సర్టిఫికేట్స్ లేదు. వాళ్ళకి వచ్చిన డబ్బులు ఎక్కడ మాయమవుతున్నాయి, ఎక్కడైతుంది, రికార్డులలో ఉంది, మరి ఎక్కడైతే డెవలప్మెంట్ అని కనిపించట్లేదు. డమ్మీ కోచ్లు ఒక డమ్మీ పర్సన్ని అపాయింట్ చేసుకొని ఆయన ద్వారా సమ్మర్ క్రికెట్ క్యాంప్ అరేంజ్ చేసుకొని దాని పేరు మీద 15 లక్షలు డ్రా చేయడం జరిగింది. ఒక్క పిల్లడికి కూడా ఒక డ్రెస్ కానీ, కిట్ కానీ, ఎటువంటి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరగలేదు. దాని గురించి మేము క్లుప్తంగా సిఐడి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళకు మా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మన స్టేట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్కే పరిమితమైంది. జిల్లాలో ఎటువంటి డెవలప్ లేదు కాబట్టి తెలంగాణ కొత్తగా ఇచ్చిన స్టేట్ ఇంకో సపరేట్ క్రికెట్ అసోసియేషన్ వస్తేనే తెలంగాణ పిల్లలకి న్యాయం జరుగుతుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది హెచ్సిఏ ఎపక్స్ కౌన్సిల్. జూలై 28న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిధుల దుర్వినియోగం, మోసం, అధికార దుర్వినియోగంపై సిఐడి, ఈడీ దర్యాప్తు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్సిఏ ఎపెక్స్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావును అపెక్స్ కౌన్సిల్ అంటే మొన్న 28 జూలై 2025 జరిగినటువంటి అత్యవసర సమావేశంలో వీరు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు సెక్రటరీ దేవరాజు, తర్వాత ట్రెజరర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ రావున వీళ్ళు అంటే వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించి సస్పెండ్ చేశారు. ఎందుకంటే హెచ్సిఏ యొక్క 2018 నాటి యొక్క మెమరాండం ఆఫ్ అసోసియేషన్ మరియు నిబంధనల ప్రకారం 41 సబ్ క్లాస్ 6 మరియు రూల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4 మరియు డి ప్రకారం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇందులో మోసం, తర్వాత నిధుల దుర్వినియోగం పట్ల, తర్వాత అధికార దుర్వినియోగం పాల్పడినట్లు ఆరోపణలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ పైన ఇప్పటికే A1 లో ఉన్నటువంటి జగన్మోహన్ రావు పైన, A2 ఉన్నటువంటి సెక్రటరీ దేవరాజ్ పైన, ఈ శ్రీనివాస్ రావు పైన, వీరందరి పైన కూడా ఇటు దర్యాప్తు సంస్థలు ఏవైతే సిఐడి కానీ అటు ఈడీ కానీ ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మాత్రం కాసేపటి క్రితమే ఒక హెచ్సిఏ నుండి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసేస్తారు. వీరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా లెటర్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా పారదర్శకత, తర్వాత నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామంటూ కూడా హెచ్సిఏ కౌన్సిల్ అందులో పేర్కొంది. ఇక దీంతో పాటు ఇప్పటికే ఒక విశ్రాంత న్యాయవాదితో నవీన్ రావు అనేటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి జస్టిస్ నవీన్ రావు కూడా ఇప్పటికే నియమించింది. ఈ నవీన్ రావు కూడా హెచ్సిఏలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నా కూడా చట్టబద్ధత ఉంటుందా, దానికి అంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నా నవీన్ రావు ఆదేశాల మేరకే తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ఈ కౌన్సిల్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందన్నట్టు కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం జస్టిస్ నవీన్ రావు ఆమోదం ఉందా లేదా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అయితే హెచ్సిఏ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రావు, తర్వాత ఈ సెక్రటరీ దేవరాజు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు మాత్రం వారి యొక్క పదవి నుంచి అయితే తొలగించేశారు. ఇది అందరూ కూడా ఈ అపెక్స్ కౌన్సిల్ లో ఉన్న అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి ఇప్పటికే
జైల్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా తర్వాత ఈడీ తర్వాత సిఐడి కూడా ఇప్పటికే కస్టడీ విచారణ కూడా సిఐడి చేసింది. సో ఇప్పటికే ఇటు టీసీఏకి సంబంధించినటువంటి తెలంగాణ క్రికెట్ సంబంధించిన కూడా నిధుల దుర్వినియోగం చాలా వరకు చేశారు. బీసీసీఐ నుంచి వచ్చేటువంటి గ్రాంట్ కూడా మన సొంతానికి వాడుతున్నారు. ఎక్కడ కూడా డెవలప్ కానీ క్రికెట్ గ్రౌండ్ సంబంధించి ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు. సో మొత్తానికి అయితే ఇవన్నీ ఆరోపణల నేపథ్యంలో కాసేపటి క్రితమే అపెక్స్ కౌన్సిల్ సంబంధించినటువంటి మెంబర్స్ మాత్రం వీరిని ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు లెటర్ రిలీజ్ చేశారు. సూర్య. రైట్, థ్యాంక్ యూ అనిల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ ముగిసింది. పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందించింది. మొత్తం 3 వాల్యూమ్స్లో 650 పేజీలకు పైగా ఉన్న రిపోర్ట్ను సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి కమిషన్ చైర్మన్ అందించారు. మొత్తం 15 నెలలు విచారణ చేయగా 7 సార్లు గడువును పొడిగించింది ప్రభుత్వం. 119 మందిని జస్టిస్ ఘోష్ కమిషన్ విచారించింది. ఇంజనీర్ల నుంచి ఈఎన్సీ వరకు కాంట్రాక్టర్లు, ఐఏఎస్ అధికారులు, మాజీ సీఎం, మాజీ మంత్రులను కూడా కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ కమిషన్ విచారణ ముగిసింది. 650కి పైగా పేజీలతో ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి అందించింది కమిషన్. 3 బండిల్స్లలో సెపరేట్గా సీల్డ్ కవర్లో రిపోర్టును అందించారు. బీఆర్కే భవన్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు నివేదికను అప్పగించారు. అనంతరం ఆ నివేదికను చీఫ్ సెక్రటరీకి అప్పగిస్తానని తెలిపారు రాహుల్ బొజ్జా. 2023 చివర్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పియర్స్ కుంగిపోవడంతో పాటు అన్నారం సుందిల్లా ప్రాజెక్టులో సీపేజ్లు బయటపడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో విజిలెన్స్తో విచారణ చేయించింది. కాక్ కూడా నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు పరిస్థితిపై ఎన్డీఎస్ఏతో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణ చేయిస్తామని ప్రకటించింది. 2024లో న్యాయ విచారణ కోసం కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉమ్మడి ఏపీ మాజీ చీఫ్ జస్టిస్, దేశ తొలి లోకాయుక్తగా పనిచేసిన పినాకి చంద్రఘోష్ను చైర్మన్గా జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2024 జూన్లో హైదరాబాద్కు వచ్చిన కమిషన్ చైర్మన్ ఘోష్ అప్పటి నుంచి విచారణ చేశారు. మొదట కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇరిగేషన్ శాఖకు చెందిన ఇంజనీర్ల నుంచి ఈఎన్సీ వరకు పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులందరికీ నోటీసులు ఇచ్చారు. వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి పరిశీలన అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్స్, స్టేట్ స్టాండింగ్ కమిటీ, క్వాలిటీ కంట్రోల్, O&M డిపార్ట్మెంట్ అధికారులను విచారణకు పిలిచారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇరిగేషన్, ఆర్థిక శాఖ కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను కూడా విచారించారు. వీరితో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావులను కూడా కమిషన్ విచారించి వారి నుంచి వాంగ్మూలం సేకరించింది. దాదాపు 15 నెలల విచారణ చేసింది కమిషన్. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్కు ప్రభుత్వం సూచించింది. కానీ విచారణకు సమయం పట్టడంతో 7 సార్లు కమిషన్ గడువును పొడిగించింది సర్కార్. ప్రాజెక్టు నిర్ణయాలన్నీ కేబినెట్ అప్రూవల్ మేరకే చేశామని మాజీ సీఎం, మాజీ మంత్రులు చెప్పడంతో మీటింగ్ మినిట్స్ కూడా ప్రభుత్వం నుంచి తెప్పించుకుని పరిశీలించింది కమిషన్. విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది ఘోష్ కమిషన్. నివేదికలో ఏముంది, ఎవరెవరిని బాధ్యులుగా చేశారనే దానిపై ఆసక్తి నెలకొంది. నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, రహమత్ నగర్లో పర్యటించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం ₹1 కోటి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. పేదవారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా లాంటి పథకాలు అందిస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
బాబానా లెవెల్స్ లేకుండా అవన్నీ తీసుకున్నాం. సరే మెసేజ్ ఎస్టిమేట్ నాకు ఇవ్వాలి. రేపు ఎల్లుండి వరకు ఇయర్ ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లం ఇది ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ బంజారా నగర్, స్వరాజ్ నగర్ ఈ ప్రాంతాలలో 33 లక్షలతోని సిసి రోడ్ వర్క్స్ ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతర చోట్ల కూడా అన్ని కలిపి 1 కోటి రూపాయలతో ఈ భూమి పూజ ఇవాళ చేయడం జరిగింది. 1 నెల లోపలే ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తిగా అవుతాయి. ప్రజలు ఇక్కడ చాలా నాలీల గురించి కోరుతున్నారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా కావాలన్నారు. ఇప్పుడే మున్సిపల్ అథారిటీస్ కి కూడా వారికి ఎస్టిమేట్ చేసి ఈ డ్రైనేజ్ తోని ఏమవుతుందో ఆ డ్రైనేజ్ కాస్ట్ తీసుకొని త్వరలోనే డ్రైనేజ్ సమస్యను పూర్తిగా చేస్తాము. స్పీడ్ బ్రేకర్స్ అయితే ఆల్రెడీ ఇక్కడ ఇంజనీర్ కి చెప్పడం జరిగింది. త్వరలోనే రేపు ఎల్లుండినే స్పీడ్ బ్రేకర్స్ ఇక్కడ పెట్టేది అవసరం ఉన్నది. వీళ్ళందరూ కూడా సీసీ కెమెరాలు కూడా అడుగుతున్నారు. ఇది ఏదైతే రాష్ట్ర సిటీ మొత్తం కూడా సీసీ కెమెరాస్ పెట్టాలను ప్రత్యేకంగా ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా పెట్టించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసము నేను అన్ని చోట్ల కూడా మా బాబా ఫస్యుద్దీన్, మా లోకల్ లీడర్స్, మా వేణు, మా చైర్మన్ గారు అలీ, మేమందరం కూడా ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కొనికే ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా ముందుకు వచ్చి చెప్తున్నారు, సార్ మాకు ఈ నాలీలు కావాలి. ఇక్కడ కొన్ని చోట్ల ఇంతకుముందు మీరు చూసినారు అక్కడ రాజ్నగర్లో వాళ్ళు అక్కడ ఇంద్రమ్మ ఇల్లులో అడగడం, ఇవన్నీ కూడా మేము అన్ని రాసుకుంటున్నాము అతి త్వరలో. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మలో ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు వెంకటరెడ్డి. న్యూ థీమ్తో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కల్పిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. విమానంలోకి ఎంటర్ అవ్వగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ అనుభూతి కల్పిస్తున్నారు. ఫ్లైట్లో ఆహారం తినడం కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు కస్టమర్స్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. పాత విమానాలని రెస్టారెంట్లుగా చాలా ప్లేస్లో వాడుతుంటారు. హైదరాబాద్లో కూడా అలాంటి రెస్టారెంట్లు గతంలో ఉండేవి. హైదరాబాద్తో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఫ్లైట్ రెస్టారెంట్లు ఉన్న సందర్భాలు మనం చూసాం. అయితే ఇక్కడున్న ఫ్లైట్ రెస్టారెంట్ మాత్రం దానికి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. మనం రియల్గా ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడొచ్చు. సేమ్ ఫ్లైట్లో అయితే ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో అదే ఫుడ్ కూడా ఈ ఫ్లైట్లో అందిస్తున్నారు. ఫ్లై అయినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుందో రియల్ ఫ్లైట్లో ఇక్కడ ఉన్న ఈ ఫ్లైట్లో కూడా సేమ్ అలాంటి ఎక్స్పీరియన్సే కలుగుతుందని ఆర్గనైజర్స్ అయితే చెప్తున్నారు. ఒకసారి ఈ ఫ్లైట్ ఎప్పటి నుండి, ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ఎప్పటి నుంచి ఇక్కడ ప్రారంభమైంది, దీని స్పెషాలిటీ ఏంటి, రియల్ ఫ్లైట్ని ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, దీనికి ఎంత ఖర్చు అయింది, ఎప్పుడు తీసుకొచ్చారు ఇది? సార్ ఇది మేము తీసుకొచ్చి ఆల్మోస్ట్ 9 months నుంచి మేము దీని మీద ప్లాన్ చేసామండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మేము ఢిల్లీ నుంచి తీసుకొచ్చాము ఫ్లైట్ని. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్ర అవ్వండి, తెలంగాణలో కానీ ఎవరు చేయలేని సాహసం చేసామని మేము అనుకుంటున్నాము. నిజంగా కూడా చాలామంది వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ నేల మీద ఉండి అతి తక్కువ మనీతోటి మీరు ఎంజాయ్ చేయొచ్చండి. ఎందుకంటే ఎంతోమంది ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ పాపం ఫ్లైట్ ఎక్కాలంటే కొద్దిగా ఇదిగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడికి వచ్చి అదే జస్ట్ ఫర్ 599లోనే ఇంక్లూడింగ్ ఫుడ్ గట్రా అన్నీ ఇస్తున్నామండి. సో అలాగే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తున్నాము అని చాలామంది కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చేంత వరకు కూడా ఎట్లా ఉంటుందని తెలియదు, బట్ వచ్చిన తర్వాత అయితే మటుకు చాలా హ్యాపీ అవుతున్నారు.
final approach now. Please return to your seats and fasten your seatbelt securely. Thank you for flying with us today. We hope you had a pleasant flight and we look forward to మొత్తానికి మనమైతే ఈరోజు ఫ్లైట్ ఎక్కాము. ఈ ఫ్లైట్లో కూడా ఇటు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా 2 కాంబో ప్యాక్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఫుడ్ ఇక్కడే తినొచ్చు. 2 ఆప్షన్స్ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఒకటేమో ఫ్లైట్లో తినాలంటే మీకు 45 మినిట్స్ వరకు టైం ఇస్తారు. లేదు అంటే కూడా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత బయట రెస్టారెంట్లో కూడా లంచ్ ఆర్ డిన్నర్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ థాట్ ఎలా వచ్చింది, నిజంగా ఈ ఫ్లైట్ని హైదరాబాద్కి ఎలా తీసుకొచ్చారు, ఇది రియల్ ఫ్లైటే ఉండేనా లేదంటే ఫ్లైట్ డెమో లాగా ఏమైనా మోడల్ చేపించారా, ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఈ ఫ్లైట్ని తీసుకురావాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రియల్ ఫ్లైట్ ఉన్నట్టే ఉంది. అంటే ఇది నిజంగా ఫ్లైటేనా లేదంటే ఏదైనా డమ్మీ పీసెస్ ఉంటాయి కదా డెమో, అలాంటివి తీసుకొచ్చారా? లేదండి, ఇది రియల్ ఫ్లైటే సార్. ఇది మోడల్ కూడా 2006 మోడల్ అండి. ఇది ఇది అంటే ఈ ఫ్లైట్ నేమ్ ఏంటంటే అండి మోడల్ నెంబర్ ATR 72500 మోడల్ అండి. ఇది ఫ్లైట్ ఇది యాక్చువల్గా అంటే జర్మనీలో మేడ్ అయిందండి. అందరూ కూడా రెగ్యులర్ పెట్టేసి దాన్ని ఇదిగా చేసే ఒక రెస్టారెంట్ టైప్గా తీసుకొచ్చేసారు. నేనేంటంటే హైదరాబాద్ వాసులు అందరికీ కూడా ఒరిజినల్ ఫ్లైట్ని ఒరిజినల్గానే చూడాలి. వాళ్ళు చూస్తేనే దాంట్లో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సో దానికి నేను ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే అండి ఈ కొద్దిగా హైడ్రాలిక్ సిస్టమ్స్ని చేయడానికి నాకు 9 months పట్టిందండి. ఎందుకంటే ఇంజనీర్స్ పర్యవేక్షణలోనే చేయించాను అన్నీ కూడా. అంటే నేను చేయించినప్పుడు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే సేఫ్టీ రీజన్స్ కూడా మెయిన్గా తీసుకున్నామండి మేము యాక్చువల్గా. సో అందుకు కాబట్టి ఇది యాక్చువల్గా ఎంప్టీ ఫ్లైట్ అయితే 17 tons ఉంటుందండి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే 72 members సిట్టింగ్ ఉంటుంది. విత్ స్టాఫ్తో ఒకటి ఇంకిద్దరు 75 దాకా ఉండొచ్చు. బట్ నేను దీన్ని ఏం చేశానంటే 50 seatingకే నేను చేసండి. ఎందుకంటే మీకు జనరల్గా కొద్ది ఇరుగ్గా ఉంటుంది. సో దాన్ని నేను ఒక 6 inches గ్యాప్ తీసుకొచ్చి దాన్ని నేను కంఫర్టబుల్గా కూర్చుని వాళ్ళు భోజనం చేసేటట్టుగా ఏర్పాటు చేశానండి. దీన్ని ఏమైనా మాడిఫికేషన్ చేసే ఛాన్సెస్ ఉందా? ఏమైనా చేయబోతున్నారా? అంటే కొంచెం బయట వాటర్ ఫాల్స్ అన్నారు, ఇది అన్నారు, సో ఇలా ఉండవు సార్. తప్పకుండా నేను చేస్తానండి. అంటే ఇదేంటంటే సార్, నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఇవాళ చెప్తే నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, లేదనుకుంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమనుకుంటారు. కాదు సార్, ఎందుకంటే మేము దుబాయ్లో కూడా చేసినప్పుడు అండి ఎవ్రీ 6 monthsకి మేము మోడిఫై చేస్తూ ఉంటుంటామండి. ఎందుకంటే ఒక్కసారి వచ్చిన వాళ్ళు అదే మొనాటనీగా ఫీల్ అవుతారు. సో అట్లా మొనాటనీగా ఫీల్ కాకుండా ఇప్పుడైతే ఫ్లైట్ ఇచ్చానండి. ఒక 6 monthsలో నేను మళ్ళీ పక్కన మీకు వాటర్ ఫాల్స్ ప్లస్ మీకు ఒక గృహ టైప్ వేస్తున్నాను. సో అది అయిన తర్వాత కూడా సార్ ఎవ్రీ 6 monthsకి తప్పకుండా మీరు నన్ను చూడొచ్చు. ఒక డిఫరెంట్ నేను అంటే హైదరాబాద్లో ఒక డిఫరెంట్గానే తీసుకొద్దాం ఈ ఏరియాలో అండి. అంటే ఇది కూడా పలానా ఫ్లైట్ అంటే ఒక గండి మైసంలో ఫ్లైట్ ఉంది, అక్కడికి మనం వెళ్ళాలి అన్నటువంటి థాట్ కొంతమందికి రావాలి అని నేను అనుకున్నా. బట్ దాంట్లో సక్సెడ్ అవుతానా లేదా అన్నటువంటిది ఫ్యూచర్లో మీరు చెప్పాలి. ఫ్లైట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొంతమంది కస్టమర్స్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో. హాయ్, ఏం పేరు మీ పేరు? వరప్రసాద్ నా పేరు. ఇంతకుముందు ఎప్పుడన్నా చేస్తారా ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ జర్నీ రెస్టారెంట్? ఫస్ట్ టైం అండి. ఇది చాలా బాగుంది సార్, చాలా ఎక్సైటెడ్ ఉంది. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ ఇక్కడ మూమెంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. రిసీవింగ్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. సో మీరు చెప్పండి, మీ పేరు ఏంటి, ఎలా ఉంది ఇక్కడ? నా పేరు సాత్విక్ అండి. తెలిసిన ఫ్రెండ్ రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చి చూశాను. సో మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఫ్లైట్ అండి, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంటే నార్మల్గా అందరికీ అవైలబుల్ ఉండదు కదా, అందరూ వెళ్ళలేరు. అట్లాంటి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఇది. రైట్.
ఫ్లైట్ రెస్టారెంట్లో నిజంగా ఇది మనం ఫ్లైట్లో ఎక్కినామా అనే విధంగా ఈ ఫ్లైట్ రెస్టారెంట్ అయితే ఉంది. అంటే మనం ఫ్లైట్కి ఇక్కడ రెస్టారెంట్కి వచ్చినప్పటి నుంచి కూడా మనం తీసుకునే టికెట్ కావచ్చు, ఆ తర్వాత చెక్ ఇన్ కావచ్చు, ఆ తర్వాత కూడా మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా సేమ్ ఎయిర్ హోస్టెస్ అయినా ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో నిజమైన ఎక్స్పీరియన్స్ని వీళ్ళు ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక్కడికి రావాలంటే మాత్రం కేవలం 599కి మాత్రమే మంచి భోజనం చేయొచ్చు, అలాగే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఇది మార్నింగ్ 11 నుంచి వెళ్ళి నైట్ 11 వరకు అయితే అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఆర్గనైజర్స్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని శివం రోడ్లోని బతుకమ్మ కుంటను సందర్శించింది కేంద్ర బృందం. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు చెరువు చుట్టూ తిరిగి పరిశీలించారు. కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించి చెరువును పునర్నిర్మించిన హైడ్రాను అభినందించారు అధికారులు. చెరువు అభివృద్ధితో ఇక్కడి ప్రాంతం సుందరంగా తయారవడంతో పాటు భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి బతుకమ్మ కుంట చరిత్రను తెలుసుకుంది కేంద్ర బృందం. Red line is the existing line, and we also wanted to restore this channel. That is recorded channel. As of now, there is a channel. We have kept it for our. Up to that much. As of now, this is only. As of now, in this area, the same here, sir. They did not allow us to work. They were. It's a wrong claim by him. Water source is wrong. Station level से वहाँ तक था तो one small we are also the existing line is there and we are restoring this thing. Red line is the existing line and we also wanted to restore this channel. That is recorded channel. As of now, there is a channel. We have kept it for.